నాని పేరు నాని అంతా పేరు నాని అంటారు కదండి. ఈయన పేరు పేర్ని వెంకట్రామయ్య. ఇంట్లో చిన్నప్పుడు ముద్దుగా మనకు ఉంటారు కదా, పిలుచుకుంటాం కదా, నాని, చిన్న, బుజ్జి ఇలా పిలుస్తాం కదా మనం, చంటి. ఆ తరహాలో ఈ నాని అని పిలిచేవాళ్ళు. అలా ఈయన పేరు నాని అయ్యాడు. ఈయన అసలు పేరు పేర్ని వెంకట్రామయ్య. ఈయన పుట్టు పూర్వోత్తరాలు, ఈయన తండ్రి దగ్గర నుండి కూడా మొత్తం నాకు తెలుసు. విన్నకోట వాస్తవ్యులు ఈ కుటుంబం. అక్కడి నుంచి మచిలీపట్నానికి వలస వెళ్ళింది ఈ కుటుంబం. మొత్తం తెలుసు. ఏదో సామెత ఉంటది కదా, అత్త పుట్టిల్లు మేనమామకి తెలియదా, ఏదో ఒక సామెత ఉంటది కదా. ఆ సామెత లాగా పేరు నాని చరిత్ర ఏంటి, ఆయన నాన్నగారి చరిత్ర ఏంటి, వీళ్ళ ఆర్థిక మూలాలేంటి, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది కూడా మొత్తం తెలుసు. విన్నకోట, గొడ్లవల్లేరు మండలం, గుడివాడ నియోజకవర్గం, కృష్ణా జిల్లా, మచిలీపట్నం పార్లమెంటు. అడ్రస్ ఏంది, వీళ్ళ సొంతూరు అది. మరి పేరు నాని గారు, వెంకటరామయ్య గారు తొడలు కొట్టారు, మీసాలు తిప్పారు, ఈరోజు అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళిపోయారు సార్? అలాగే మీ మనుషులంతా ఏమైపోయారు? అప్పుడు ఎవడో ఒకడు మీ మనిషి అంటండి, మీ మనిషి అంట మా ఇంటికి వచ్చాడండి, అది మా ఊరోడే. ఎవడో మీ మనిషి అంట ఒకటి ఇంటికి వచ్చాడు, వాడు మా ఊరోడే. మీ మనుషులకు చెప్పండి సార్, ఏమైపోయారు మీరు? అలాగే మీ మనుషులను వచ్చి తొడలు కొట్టమనండి. ఈ రోజు నాడు మీ మనుషులను వచ్చి తొడలు కొట్టమనండి. ఎందుకు మీ మనుషులు తొడలు కొడతారు ఈ రోజు నాడు? ఏమైపోయారు మీ మనుషులంతా కూడా? అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా విరవీగిపోయారు కదా. మరి ఈ రోజు ఏమైపోయారు మీరంతా కూడా? ఎందుకు తొడలు కొట్టడం లేదు ఈ రోజు నాడు? ఎందుకు పారిపోయావు నువ్వు? నీ కొడుకు ఎక్కడ? అలాగే నీ ఉన్మాద మోకెక్కడ? మచిలీపట్నంలో ఉంటుంది కదా. ఫేస్బుక్ లో చిన్న పోస్ట్ పెడితేనే ఫోటోలు తీసుకుని ఇళ్లలో వాళ్ళ పేర్లు పెట్టేసేసి, అడ్రస్లు పెట్టేసేసి, ఫోన్ నెంబర్లు పెట్టి అరాచకం చేసిన నీ ఉన్మాద బ్యాచ్ అంతా ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయింది? పేరునని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? రా, బయటికి రా, బయటకు వచ్చి నీ దమ్ము చూపించు. ముందస్తు బెయిల్ ఏంటి? బెయిల్ కాదు, నువ్వు ధైర్యంగా ఎదుర్కోరా, వచ్చి చెప్పు, జనానికి వాస్తవాలు చెప్పు. దొంగోళ్ళలాగా పిరికోళ్ళలాగా ముందస్తు బెయిల్కి వెళ్తావా? అలాగే ఈ సందర్భంగా పోలీస్ శాఖ కావచ్చు, సివిల్ సప్లై శాఖ కావచ్చు, మీ అందరికీ ఒక విన్నపం అండి. ముందస్తు బెయిలుకి వెళ్లే వరకు కూడా మీరు కేసుని తాత్సారం చేస్తున్నారు అంటే ఏమనుకోవాలి? అంటే ఈ నేరస్తులు, ముఖ్యంగా వైసీపీకి చెందిన నేరస్తులు, వాళ్ళు దొరకకుండా ప్రభుత్వ యంత్రాంగమే వారికి సహకరిస్తుందా? ముందస్తు బెయిల్కి వెళ్లే వరకు మీరు ఎందుకు ఆగుతున్నారు? మీరు ఎందుకు సహకారం అందిస్తున్నారు? ఎందుకు మీరు అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు? మీ అధికార యంత్రాంగాన్ని ఏం ఆపుతుంది? ఏ శక్తులు ఆపుతున్నాయి మిమ్మల్ని? తెలంగాణలో చూశాము, అల్లు అర్జున్ గారు, ఆయన అరెస్ట్ చేశారు. అప్పుడే అరెస్టు, అప్పుడే కోర్టులో సబ్మిట్ చేయడం, అప్పుడే రిమాండ్. సరే, హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. హైకోర్టు అనేది మనం ఆపలేం కదా, అది న్యాయం, అది న్యాయ వ్యవస్థలో భాగం కాబట్టి హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు, అది సెకండరీ. ప్రభుత్వము కనీసం చిన్నపాటి సమాచారం కూడా బయటికి వదలకుండా అప్పటికప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయింది కదా. మరి ఎందుకని మీరు ఈ రోజు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడం లేదు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూడండి, మన అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ నాయకుడుగా ఉన్న అల్లు అర్జున్ మామ గారికి కూడా సమాచారం లేదా అరెస్ట్ మీద? ఉంటే ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళేవాడు కదా. వచ్చి అల్లుడు చెప్పేవాడు, అల్లుడు ఇలా జరుగుతుంది, అర్జెంటుగా హైకోర్టులో ముందస్తు బెయిల్కి పిటిషన్ వేసుకోమని చెప్పేవాడు కదా. మరి ఎందుకని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగము తెలంగాణ ప్రభుత్వంలాగా పనిచేయడం లేదు? నేరస్తులు తప్పించుకోవడానికి మీరు ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ఆ నేరస్తులు ముందస్తు బెయిల్కి కోర్టుకు వెళ్లే వరకు ఎందుకు ఆగుతున్నారు? మీరు అరెస్ట్ చేసి కోర్టులో జడ్జి గారి ముందు ప్రవేశపెడితే మీరు పెట్టిన సెక్షన్ల ప్రకారం తక్షణం బెయిల్ ఇవ్వడమా, లేకపోతే 14 రోజులు రిమాండా, ఆ జడ్జి గారు నిర్ణయిస్తారు. అది మన చేతుల్లో లేదు. మీ పరిధిలో మీరు న్యాయ ప్రక్రియని అనుసరించి మీరు అరెస్ట్ చేస్తే జరుగుతుంది. తర్వాత హైకోర్టుకి వెళ్తారో, సుప్రీంకోర్టుకి వెళ్తారో, బెయిల్ తెచ్చుకోరా, అదంతా సెకండరీ విషయం అంతా కూడా. అసలు అరెస్ట్ కాకుండానే నేరస్తుల్ని ఈ రోజు నాడు ఈ విధంగా వదిలేయడం, ఇదంతా వదిలేయడమే. అరెస్ట్ కాకుండా వదిలేయడమే. ముందస్తు బెయిల్ అంటే తెచ్చుకుంటారు వీళ్ళు, డబ్బులు పెడతారు, వాదిస్తారు, లాయర్లు పెట్టుకుంటారు. అంటే కనీసం ఒక్కరోజు కూడా, ఒక పూట కూడా వాళ్ళని జైలుకి పంపకుండా, జైల్లో లేకుండా చేయాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు
ఆ వైసీపీ నేతలకు సహకరిస్తుంది. అదేవిధంగా జనసేన నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, ఇటువంటి కేసుల్లో ఎక్కడన్నా దొరికితే తక్షణం మీరు స్పందిస్తున్నారు కదా. చాలా ఇమీడియట్ యాక్షన్, చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయిపోతున్నారు. తెలుగుదేశం వారు కావచ్చు, జనసేన వారు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే మేము అధికార పార్టీలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అన్నట్టుగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. మామూలుగా ప్రతిపక్షంలో ఉన్న వారి మీద ఏమవుతుందంటే ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. అధికార పార్టీ కాబట్టి పైనుండి ఒత్తులు ఉంటాయి కాబట్టి కొంచెం కాలయాపన చేసి ఆ కేసులో ఉన్న నిందితులు ముందస్తు బెయిల్ తెచ్చుకునేలాగా, లేకపోతే దొరకకుండా పారిపోయేలాగా, అజ్ఞాతంలోకి వెళ్లేలాగా కొంచెం సహకరిస్తారు పోలీసు వ్యవస్థ, మనకు తెలిసిందే. మరి ఈరోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నేతల మీద ఏమో ఇమీడియట్ యాక్షన్, స్పాట్ యాక్షన్, అరెస్ట్ చేసేయండి, కోర్టులో ప్రవేశపెట్టేసేయండి. మరి వైసీపీ నేతల దగ్గరకు వచ్చేటప్పటికి అరెస్టు లేదు, ఏమీ లేదు, ముందు లీకులు ఇవ్వడము, ఒక వారం 10 రోజుల పాటు కాలయాపన చేయడం, చక్కగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు, అజ్ఞాతంలోకి పోరు, కోర్టుకి వెళ్ళిపోతారు, ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకుంటారు, అది డిలే అయితే అప్పుడు అజ్ఞాతంలోకి వెళ్తారు. ఎందుకు మీరు ఇంత తాత్సారం చేస్తున్నారు? మీకేం జరుగుతుంది? మిమ్మల్ని ఆపుతున్న శక్తులు ఏమున్నాయి? పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా కలెక్టర్ మీటింగ్ లో, మీకేమన్నా పొలిటికల్ ప్రెజర్ ఉందా అని చెప్పేసి. మరి మీకేమన్నా పొలిటికల్ ప్రెజర్ ఉంటే ప్రభుత్వానికి చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, మన హోంమంత్రి గారు చెప్పండి, ముఖ్యమంత్రి గారు చెప్పండి, అయ్యా మాకు ఈ విధంగా ఉంది, ఈ విధంగా మా మీద ఒత్తిడి వస్తుంది, లేదా గోండాలు ఈ విధంగా బెదిరిస్తున్నారు, చంపేస్తాను మమ్మల్ని, మా బిడ్డలను చంపేస్తాను బెదిరిస్తున్నారు, ఈ విధంగా మేము ఒక టార్చర్ మాకు పైనుంచి వస్తుంది కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం చెప్పేసి చెప్పండి ప్రభుత్వాన్ని. చెప్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద ఆ విధమైన చర్యలు తీసుకుంటారు. మీ వల్ల కాకపోతే చెప్పండి. ఈ విధంగా నేరస్తులు తప్పించుకునేలాగా వారందరికి సహకరించుకుంటూ, ముఖ్యంగా వైసీపీ వారికి పూర్తిగా సహకారం అందిస్తూ ఇంక ప్రభుత్వాన్ని నడపడం ఎందుకు, ఈ కూటమి ప్రభుత్వాన్ని నడపడం ఎందుకు చెప్పండి. ఎంతో పోరాడి ప్రాణాలకు తెగించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు. ఒక పొత్తుని ఆయన ఏర్పాటు చేశారు, బీజేపీని తీసుకొచ్చారు. ఇంత కష్టపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు అలాగే తెలుగుదేశం వారు సర్వశక్తులు ఒడ్డి ఎలక్షన్ చేశారు, ఆర్థిక వనరులు తీసుకొచ్చారు, అన్ని 3 పార్టీలు కలిసి ఎంతో కష్టపడి ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ రోజు నాడు మీరు అధికారాన్ని తీసుకెళ్లిపోయి వైసీపీ నేతలు కాపాడడానికి వాడుకుంటుంటే ఇంక ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎందుకు నడుస్తున్నట్టు? పరోక్షంగా వైసీపీ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉన్నట్టు. పేరుకే ముఖ్యమంత్రి గారు, పేరుకే ఉప ముఖ్యమంత్రి గారు, పేరుకే హోంమంత్రి గారు, మరి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వైసీపీ నేతలకి బాగా ఊదుతూ వారికి అనుకూలంగా పనిచేసుకుంటూ ఉన్నప్పుడు ఇంక ప్రభుత్వం ఎందుకున్నట్టు? ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి గారు, మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు ఇప్పటికీ వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంది? ఇప్పటికీ వాళ్ళు ఆ యంత్రాంగంలో మొత్తం కాదు, అందరూ కాదు, కొంతమంది, ఆ కొద్ది మంది యంత్రాంగం ఎందుకు ఇలా వాళ్ళు పనిచేస్తున్నారు? వారి మీద మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? వారితో మీరు ఎలా పని చేపిస్తారో చేపించండి.